హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: టమాటాలు, చింతపండు, కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు, తిరగమాత గింజలు, కరివేపాకు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని వాడలు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. లైట్గా ఆయిల్ సరిపోద్దండి. కేజీ టమాటాలండి నేను తీసుకుంది. అవి తరిగి సన్నగా ముక్కలు చేసుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టేసేయాలండి. సన్న మంట మీద మొత్తం నూనెలోనే బాగా గుజ్జులాగా అయిపోద్దండి. చూడండి ఇట్లా అయిపోద్దండి. సన్న మంట పెట్టుకొని 10 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత మనం తీసుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు వేసేసి మళ్ళా అట్లా కొంచెం కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని చింతపండు కూడా, టమాటాలు, చింతపండు రెండు చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం నీట్గా గుజ్జులాగా అయిపోయినాయి కదండి. ఇంకా దీనికి మిక్సీలు అట్లా ఏం అవసరం లేదండి. ఇది మనం ఆవిరితో ఆయిల్ కొంచెం వేసాం కదండి, మూత పెట్టేస్తే ఇట్లా మెత్తగా బాగా గుజ్జులాగా అయిపోద్దండి. ఇంకేం మిక్సీకి వేయాల్సిన అవసరమే లేదు. రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలండి. ఒక 10 నిమిషాలు చల్లారితే బాగుంటుందండి. కొంచెం లైట్గా గోరెచ్చగా ఉండేటట్టు చల్లారాలి. మనం ఎర్రబాండ్లు పెట్టుకొని మనం 1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులండి వేసుకున్నాము. అవి దోరగా వేయించుకోవాలి. మాడకుండా దోరగా వేయించుకోవాలండి. 1 స్పూన్ సరిపోతాయండి కేజీకి. ఇట్లా లైట్గా దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని బాగా పొడి చేసుకొని, టమాటాలకు అసలు నీళ్ళు తగలకూడదండి. ఇట్లా బాగా పొడి చేసుకోవాలండి. ఈ పొడి చేసుకున్నాక ఈ టమాటా బాగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనము కేజీ టమాటాలకి 1 కప్పు కారం వేస్తున్నానండి నేను. ఆ కేజీ టమాటాలకి మనము 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతు రెండు కలిపి పొడి చేసుకొని ఇప్పుడు మొత్తం కొంచెం చల్లారాక మనము ఇందాకడ స్టవ్ మీద పెట్టుకొని గుజ్జులా చేసుకున్నాం కదండి, ఆ టమాటాలను, చింతపండుని దాంట్లో ఈ పొడులన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇది చున్నులపాయ అండి. బాగా మనం పొట్టు తీసేసుకొని ఆ పాయల్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. అసలు మనము మామూలుగా నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదండి సంవత్సరానికి, ఎండాకాలం వచ్చినప్పుడు అట్లా సేమ్ అదే టేస్ట్, అంతకన్నా ఇంకా బాగుంటుందండి. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి. ఇప్పుడు మనం ఇందాక పొట్టు తీసుకున్న చున్నులపాయ అండి, అది కొంచెం దాంట్లో వేసుకున్నాం కదండి పాయలు. ఇందులో కూడా తాలింపులో కొంచెం వేసానండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు వేసానండి. బాగా దోరగా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నానండి. బాగా లైట్గా మాడకుండా నీట్గా దోరగా వేయించుకోవాలండి. ఈ పచ్చడి మనము అసలు ఇంట్లో నిలవ పచ్చడి పెట్టుకొని జాడీల్లో పెట్టుకుంటాం కదండి, అంతకన్నా కూడా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చేసుకొని చూడండి. కేజీ టమాటాలకి ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే అసలు టమాటాలు పచ్చడి ఇది మనం ఇంట్లో ఊరగా పెట్టుకున్నట్టే సేమ్ అట్లాగే ఉంటుంది. తింటుంటే తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటుందండి. టేస్టీ టమాటా ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. మీరు మా వీడియోస్ని ఇంకా ఎన్నో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇదిగో చూడండి, టమాటా బాగా ఊరగా రెడీ అయిపోయిందండి పచ్చడి. ఈ పచ్చడితో దోశలోకి, అన్నంలో, రైస్లోకి దేనికైనా బాగుంటుందండి. నేనైతే రైస్లో వేసుకొని తింటున్నానండి. సూపర్గా ఉందండి. మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. మళ్ళీ ఇట్లాగే చేసుకుంటారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటాలు దొరుకుతూనే ఉంటాయి కదండి. 1 కేజీ అట్లా చేసుకున్న 1/2 కేజీ అయినా చేసుకోవచ్చండి. ఎప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.